బెంగళూరులో రామేశ్వరం మళ్లీ తెరుచుకుంది. బ్లాస్ట్ జరిగిన వారం రోజుల తర్వాత ఇవాళ ఉదయం 6:30 గంటలకు జాతీయ గీతం ఆలపించే ఓపెన్ చేశారు. అయితే కేఫ్లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు కేఫ్ నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా మెటల్ డిటెక్టర్స్తో పాటు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇక కేఫ్లో రోజువారీ చర్యలపై నిఘా పెట్టేందుకు 2 వ్యక్తులను సైతం ఉంచినట్లు తెలిపారు. రామేశ్వరం కేఫ్ ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఇలాంటి ప్రాణ నష్టం జరగకపోవటం కాస్త సానుకూల అంశమే అయినప్పటికీ ఎన్నో సవాళ్లను విసురుతోంది. ఇంకా ఎక్కడైనా బాంబులు అమర్చారా అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయితే బ్లాస్ట్లో ISISకు హస్తముందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగానే NIA అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో NIA, కర్ణాటక స్పెషల్ వింగ్, CCB పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదే క్రమంలో అధికారులకు CCTV ఫుటేజ్ దర్యాప్తులో కీలకంగా మారింది. బళ్ళారి బస్ స్టాప్లో నిలబడి ఉన్న నిందితుడికి సంబంధించిన ఫోటోను గుర్తించారు. నిందితుడి ఆచూకీ పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక CCTV ఫుటేజ్ని ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగించి నిందితుడిని ముఖాన్ని గుర్తుపట్టేలా హై టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే మాస్క్, క్యాప్ ధరించిన నిందితుడు బస్సులో బ్యాగ్ తీసుకుని రామేశ్వరం క్యాఫేకు వచ్చినట్లు గుర్తించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, రామేశ్వరం క్యాఫేలో బాంబు పేలుడు సంభవించిన 7 రోజులకి మళ్లీ కెఫే అయితే తెరుచుకుంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్గా ఇది 8వ రోజు. ఎందుకంటే బెంగళూరులోనే కానీ కర్ణాటకలో ఐకానిక్ కేఫ్ ఏదైనా ఉంటే రామేశ్వరం కేఫ్ అని చెప్పుకోవచ్చు. అక్కడ దొరికే టిఫిన్స్ కానీ లంచ్ కానీ జనాలు విరగబడి తినడానికి అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడతాయి. ఏదైతే దుండగలు అదే ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడతాయి. అది కూడా తక్కువ మోతాదుకు ఇచ్చినటువంటి ఎక్స్ప్లోజివ్ కాబట్టి అక్కడ పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. కేవలం 10 మందికి మాత్రమే ఇంజ్యూరీస్ అయినటువంటి నేపథ్యం ఏర్పడింది. అయితే ఒక పెద్ద స్థాయిలో కానీ డిటోనేటర్స్ కానీ ఇవన్నీ కానీ పెట్టినట్టు మాత్రం చాలా పెద్ద ప్రమాదమే జరిగిందనేది కూడా అప్పట్లో NIA అధికారులు కూడా చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఎట్టకేళ్ళకి ఇవాళ ఉదయం అన్ని అడ్డంకులు దాటుకొని పూర్తి స్థాయి 8 రోజుల్లో కూడా ఎక్కడైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయినటువంటి ప్రాణాలంతా కూడా రీడిజైన్ చేసుకుని కొత్తగా వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మార్చుకొని కూడా దాంతోపాటు కొత్తగా మెటల్ డిటెక్టర్స్ని అక్కడ పెట్టారు. దాంతోపాటు 50 వరకు కూడా CC కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఆ రామేశ్వరం కేఫ్కి వస్తారో ఆ రామేశ్వరం కేఫ్కి వచ్చేటువంటి ఇరువైపులా, అటువైపు కానీ ఇటువైపు కానీ, బ్యాక్ సైడ్ కానీ, ఫ్రంట్ వైపు కానీ పూర్తిగా CC కెమెరాలు 1 కిలోమీటర్ వరకు కూడా కనిపించేలా కూడా వాళ్ళు ప్లాన్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు దానిపై కూడా పెద్దగా LED స్క్రీన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళు వచ్చినంత వరకు కూడా వాళ్ళ ఆర్డర్ ఇచ్చేది, తర్వాత వాళ్ళ ఆర్డర్ తీసుకునేది, వాళ్ళు సీటింగ్ ప్లేటు ఎక్కడి వరకు వెళ్ళి కూర్చుంటారు అనేది కూడా పూర్తిగా దాంట్లో రికార్డ్ అవుతుంది. ఎప్పటికప్పుడు ఇది పోలీసులకు కూడా ఈ కదలికలన్నీ కూడా మానిటరింగ్ చేయడానికి కూడా అవకాశం ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఒకవైపు NIA అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఈ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకంతో కూడా ఇప్పటికే ఈ బాంబు పెట్టినటువంటి ఎవరైతే దుండగుడు ఉన్నాడో ఆ దుండగుడు యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇప్పటికే రిలీజ్ చేశారు. తను బస్సులో ప్రయాణించేటప్పుడు కానీ రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు CC కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్ కూడా రిలీజ్ చేసి అతన్ని దొరికితే మాత్రం అతను మీకు కనపడితే మాత్రం మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే 10 లక్షల వరకు కూడా రివార్డ్ ఇస్తామంటూ కూడా ఇప్పటికే NIA అధికారులు కానీ బెంగళూరుకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దాని తగ్గట్టుగానే పూర్తి స్థాయి అతని ఫోటోలు కూడా అన్ని చోట్ల బస్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, అలాగే పెద్ద పెద్ద ఇలాంటి కేఫ్ ప్రాంతాల్లో కూడా అతని ఫోటో అతికించినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే చాలా ఉద్విగ్న క్షణాలని చెప్పుకోవచ్చు. రామేశ్వరం కేఫ్ ఓపెనింగ్ అప్పుడు ఉదయము పెద్ద ఎత్తున కూడా వారు టిఫిన్ చేయడానికి వచ్చినటువంటి ప్రజానీకం ఎవరుతున్న బెంగళూరు దగ్గర వాళ్ళందరూ కూడా ఓపెన్ అవ్వగానే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కూడా వాళ్ళు చాంటింగ్ చేసినటువంటి
నేపథ్యం అయితే ఏర్పడి దాదాపు అరగంట పాటు కూడా వాళ్ళు అక్కడ జై శ్రీరామ్ అంటూ చాంటింగ్ చేయడం, తర్వాత జాతీయ గీతాన్ని అక్కడ ఆలపించిన తర్వాత అందరూ కూడా క్లాప్స్ కొట్టారు. గతంలో కంటే ఈసారి అత్యంత సుందరంగా కూడా ఈ రామేశ్వరం కేప్ని తీర్చిదిద్దినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్కి సంబంధించిన ఆనవాళ్ళు కానీ ఆ మెమరీస్ కానీ పూర్తిగా చెరిపివేసే విధంగా సరికొత్తగా డిజైన్ చేసుకోవాలని చెప్పొచ్చు. దాని తగ్గట్టుగా ఈ ఎంప్లాయీస్ కూడా ఎవరైతే లోపల పనిచేస్తున్నటువంటి వారికి కూడా మెటల్ డిటెక్టర్కి సంబంధించిన హ్యాండ్ డిటెక్టర్స్ కూడా వాళ్ళు అందించినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు 3 అంచెల భద్రత, అంటే కేఫ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మెటల్ డిటెక్టర్తో ఆల్రెడీ ఒకసారి చెక్ చేస్తారు. తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఏదైతే ఆర్డర్ ఇచ్చినప్పుడు వారు మెనూకు డబ్బులు కట్టినప్పుడు తర్వాత బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఒక్కసారి చెక్ చేస్తారు. తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు ప్లేట్ తీసుకొచ్చిన తర్వాత పోయేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేస్తారు. ఆ 3 సార్లు కూడా చెక్ చేయబోతున్నట్టు తెలుసు. గతంలో కంటే చాలా ఎక్కువగానే ఈసారి సెక్యూరిటీని పెంచారు. దాంతోపాటు కొంతమంది పోలీసులను కూడా అక్కడ ఉంచాలి, కొన్ని రోజుల వరకు కొన్ని నెలల వరకు ఉంచాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దాని తగ్గట్టు పోలీసు భద్రత కూడా అక్కడ ఇచ్చినటువంటి నేపథ్యం. సో బెంగళూరు జనాలు ఎవరు కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా చాలా సాఫీగా వచ్చే, గతంలో ఎలాగైతే రామేశ్వరం కేఫ్లో వచ్చి టిఫిన్స్ కానీ మీల్స్ కానీ తిన్నారో దానికంటే ఇప్పుడు అలాగే వచ్చి తినాలనేసి కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే నిందితులు పట్టుకోవడానికి మాత్రం ప్రజలు మాత్రం సహకరించాలనేసి కూడా వారు అడిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రణ.